నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిందాబాద్ జిందాబాద్, ఏఐకేఎస్ జిందాబాద్, ఏఐకేఎస్ జిందాబాద్, ఏఐకేఎస్ జిందాబాద్, ఏఐకేఎస్ జిందాబాద్, ఏఐకేఎస్ జిందాబాద్. వందలాది భారత కమ్యూనిస్ట్ పార్టీ, వందలాది భారత కమ్యూనిస్ట్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో గ్రామ శాఖ మహాసభలు నిర్వహిస్తూ గ్రామశైలిలో ఉన్నటువంటి రైతాంగాన్ని సంఘటితం చేసేదానికోసం శాఖ మహాసభలు నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామంలో రాష్ట్ర రైతు సంఘం శాఖ మహాసభ నిర్వహించడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఇవాళ పాలకులు వ్యవసాయ రంగం పట్ల సవతి తల్లి ప్రేమ కనపరుస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు రైతుల గురించి మాట్లాడుతుంటారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతాం. ఇవాళ ప్రధానమైనటువంటి గతంలో నరేంద్ర మోడీ ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మాట ఇచ్చి ఇవాళ 11 సంవత్సరాలైనా రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా ఉన్నటువంటి ఆదాయం కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల వస్తూ ఉంది. గతంలో రైతాంగానికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలని రద్దు చేసి ఇవాళ మళ్ళీ తిరిగి ఆ చట్టాలని దొడ్డిదారిని అమలు చేసేదానికోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదానీ, అంబానీలు, కార్పొరేట్ కంపెనీలకు మొత్తం కూడా వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఆనాడు ఏదైతే కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని మేము పార్లమెంట్లో తీసుకొస్తామని చెప్పేసి రాతపూర్వక హామీ ఇచ్చి ఇప్పటికది సంవత్సరం పూర్తయినా కూడా ఆ చట్టాన్ని తీసుకురాకుండా ఇవాళ తాత్సారం చేస్తుంది. ఇవాళ అందుకనే మళ్ళీ రైతులు ఇవాళ ఉద్యమానికి సన్నద్ధం అవుతా ఉన్నారు. అందుకని ఇవాళ హర్యానా రైతు నాయకుడు జగదీష్ సింగ్ దలైవాలు గత 52 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. అయినా కానీ ప్రభుత్వం ఆ నిరాహార దీక్ష మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు. చివరికి ఇప్పుడు ఏదో చర్చలు జరుపుతామని చెప్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎంతసేపటికి కూడా రైతులకి ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నా రైతులకు మేలు జరిగేటువంటి చట్టాలు తీసుకురాకుండా ఇవాళ తాత్సారం చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. అందుకని ఇవాళ రైతులను ఐక్యం చేసి మళ్ళీ గతంలో చేసినటువంటి రైతాంగ ఉద్యమం తరంలో పెద్ద ఎత్తున రైతుల యొక్క పోరాటం ద్వారానే ఈ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని సాధించుకునే దానికోసం రైతులు పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పేసి మేము ఇలా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ గత రుణ విమోచన చట్టం ఏదైతే రైతాంగాన్ని రుణాల నుంచి విముక్తి చేసేటువంటి రైతుల యొక్క రుణాలని రద్దు చేసేటువంటి చట్టం తీసుకురావాలి. ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రుణాలని మాఫీ చేస్తుంది, కానీ రైతుల రుణాలు మాఫీ చేసేదానికి వచ్చేసరికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ముందుకు రానటువంటి స్థితి ఉంది. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమించి తమ హక్కులను సాధించేదానికోసం పోరాటాలకు సమాయత్తంగా ఇవాళ రాష్ట్రంలో కూడా రైతులకి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయాలి. ఇవాళ రైతు రుణమాఫీ ఇంకా సంపూర్ణంగా అమలు కాలేదు, దాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి. ఈ రైతు భరోసా సంబంధించి కూడా మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు దాన్ని 15,000 రూపాయలు ఎకరానికి 2 సంవత్సరానికి 2 పంటలకు కలిపి 15,000 రూపాయలు దాన్ని కూడా అందరికీ రైతాంగానికి రైతు భరోసా ఇచ్చేదానికోసం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పంటల బీమా పథకానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. ఏ బీమా కూడా సౌకర్యం లేనటువంటి స్థితి ఉంది పంట నష్టపోతే. ఇవాళ ప్రభుత్వమే ప్రీమియం కట్టి రేపు రాబోయేటువంటి వ్యవసాయ కాలానికైనా ఈ రైతు బీమా పథకాన్ని, పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చేదానికోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అందుకని ఇవాళ రైతు వ్యవసాయ రంగం బాగుంటేనే ఈ దేశం ముందుకు పోద్ది. వ్యవసాయ రంగం బాగోలేకపోతే, రైతాంగం యొక్క హక్కులు పరిరక్షించకపోతే, ఈ చట్టాలు రాకపోతే రైతులకు అనుకున్న చట్టాలు వ్యవసాయ రంగం సంక్షోభంలో గురిపోయి ఈ దేశం కూడా ఇబ్బందులు పారేటువంటి స్థితి ఉంది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని రక్షించేదానికోసం ఇవాళ ఈ ప్రభుత్వాలు కృషి చేయాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసేదానికోసం రైతాంగం సన్నద్ధమవుతారు. ఏ ప్రభుత్వం అయినా రైతుల యొక్క సమస్యలు తీర్చకపోతే ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం రైతులు చెప్తారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని పాలకులు నడవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కారం కోసం 1936లో ఏప్రిల్ 11న అఖిల భారత కిసాన్ సభ ప్రారంభమైంది. తదాదిగా 89 సంవత్సరాల నుంచి ఈ దేశంలోని రైతాంగ సమస్యల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. కొన్ని విజయాలు సాధించినప్పటికీ ఈ రోజు వరకు రైతు సంపూర్ణంగా స్వేచ్ఛగా అనుభవించే పరిస్థితి లేదు. రైతుకి రాజును చేస్తామని జై జవాన్ జై కిసాన్ అని చెప్పేది నినాదంగానే ఉంది. ఆచరణలో అది అమలు జరగలేదు.
ఈనాటికి 170% గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి దేశంలో రైతులకి సరైన ధర లభించక ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్యలు నివారించడం కోసం పంటలకి కనీస మద్దతు చట్టం చేయాలని చెప్పి రైతు సంఘాలుగా ముఖ్యంగా ఏఐకేఎస్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. అందుకు అనుగుణంగా 2004లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఏర్పడింది. ఆ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు కూడా పెట్టిన పెట్టుబడికి 50% అదనంగా కల్పించి మద్దతు నిర్ణయించాలని చెప్పి, అదేవిధంగా రైతు రుణవిముక్తి చేయాలని చెప్పి ఏఐకేఎస్గా మేము జాతీయ స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి రుణమాఫీ చేసిన ప్రభుత్వాలు 5 లక్షల కోట్లు కేటాయిస్తే ఈ దేశంలో ఉన్న రైతులు మొత్తం కూడా రుణముక్తి అవుతారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతుల పరిస్థితి చాలా అగమ్యంగా వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం కోసం తెలంగాణ రైతు సంఘంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామ శాఖ మండలం జిల్లా రాష్ట్ర మహాసభ జరుపుకొని జాతీయ మహాసభలో గత పోరాటాలు సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలకి కార్యక్రమాలు ఉంటాయి. ఈ దేశంలో రైతాంగాన్ని కూడా సమీకరించి పోరాటం చేయడం కోసం ఆల్ ఇండియా కిసాన్ సభ ముందుంటుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ఈ శాఖ మహాసభలు పెద్ద ఎత్తున ఉత్సాహపూరిత వాతావరణంలో ఖమ్మం జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా చింతగాని మండల పొదువుల్లో ఇప్పుడు మీరు చూసా పెద్ద ఎత్తున మన శాఖ మహా జరుపుకున్నాం. భవిష్యత్తులో రైతులందరినీ సమీకరించి రైతులు కావాల్సిన న్యాయమైన కోరికలు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వాలు మెడలు వంచడం కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా తెలియజేస్తాం. దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభ రంగంలో పడిపోయింది. వ్యవసాయం చేయడం అంటేనే ఉరివేసుకునేటువంటి పరిస్థితులు ఇలా కనపడతా ఉన్నాయి. ఈ దేశంలో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు రైతులు రుణగ్రస్తులై ఉన్నారు. అట్లాగనే దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు 86% మంది రైతులు సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులకి మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలు, అట్లాగనే వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీలు, అట్లాగనే వ్యవసాయానికి సంబంధించినటువంటి మందుకట్లు, పురుగు మందులపైన సబ్సిడీలు ఇవ్వటం ద్వారా వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే రైతు వ్యవసాయాన్ని కాపాడబడటం ద్వారా గ్రామం క్షేమంగా ఉంటుంది, రైతు క్షేమంగా ఉంటుండు. గ్రామం క్షేమంగా ఉన్నప్పుడే దేశం క్షేమంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 170% మంది ప్రజలు ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని రక్షించడం ద్వారా మాత్రమే భారతదేశాన్ని రక్షించబడటానికి సరైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇవ్వడం ద్వారా, వాళ్ళకి లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలని సబ్సిడీల రూపంలో ఇవ్వడం ద్వారా ఈ దేశం బాగుపడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ దేశ సంపద 90% సంపద 1% మంది చేతిలో పోగుపడతా ఉంది. దేశ సంపద మొత్తం కూడా ధనవంతుల వైపు ప్రయాణం చేస్తూ ఉంది. పేద ప్రజలు దాదాపు 22 కోట్ల మంది ప్రజలకి 300 రూపాయల కంటే తక్కువ ఆదాయంలో ఈ దేశం కొనసాగుతుంది. కాబట్టి అపారమైనటువంటి సంపద ఒకవైపు పోగవుతా ఉంది. దరిద్రంతో కూడుకున్నటువంటి దారిద్ర్యం భారతదేశం ఇంకోవైపు కూడా ఉంటా ఉంది. కాబట్టి దీన్ని తక్షణం ఈ యొక్క సంపద సృష్టించబడేటువంటి సంపద పేద ప్రజలందరికీ సమాన అవకాశాలు కలిగే రకంగా ఈ సంపదని పంపకం జరిపితే తప్ప లేకపోతే ఈ దేశం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగనే రైతు బంధుని కూడా 15,000 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎద్దేడిసినటువంటి వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిసినటువంటి దేశం బాగుపడదు. ఇది పాలకులకు నష్టమని భావించి పాలకులు సరైనటువంటి చర్యలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం కొత్తమూరు గ్రామ శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు గారు, అలాగే గోవిందరావు గారు, జితేందర్ రెడ్డి గారు ఇచ్చేశారు. రైతు సమస్యలపై వాళ్ళు సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతుకి బడ్జెట్ ప్రవేశపెట్టినామని చెప్తున్నారే తప్ప అరకొరక నిధులతోటి రైతుల్ని వేడిపించడం జరుగుతుంది. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఈ ఏఐకేఎస్ డిమాండ్ చేయడం జరుగుతుంది. పత్తికి, మిర్చికి, వడ్లకి కనీస గిట్టుబాటు ధర చట్టం తేవాలని చెప్పేసి జగదీష్ సింగ్ ధలేవాల్ గారు ఢిల్లీలో 54 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కానీ ఈ మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని గాలికి వదిలేసి వారి ప్రాణాలని తీయాలని చూస్తున్నారు. గతంలో పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీలో ఏదైతే సంవత్సరం పాటు ధర్నా చేశారో, అలాగే జగదీష్ సింగ్ ధలేవాల్ గారికి ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఈ బీజేపీని రైతులు వదిలిపెట్టరని, వారికి తగిన గుణపాఠం నేర్పడం జరుగుతుందని, అలాగే అదానీ, అంబానీ వారికి కట్టబెట్టాలని చూస్తూ రైతుల్ని ఏడిపించడం జరుగుతుంది. ఈ ప్రజల సొత్తుని ఒక కార్పొరేట్ వ్యవస్థకి, కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టాలని చూస్తున్నారు.
మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం రైతులు నేర్పడం జరుగుతుంది. అలాగే రుణమాఫీ చేస్తానని చేయకుండా ఉన్న ఈ ప్రభుత్వం తక్షణమే 20,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. మిగతా 22,000 కోట్లను కూడా రుణమాఫీ చేయాలని, అలాగే రైతు భరోసా ఏదైతే ఎన్నికల హామీగా 15,000 రూపాయలు ఇస్తారని చెప్పారో తక్షణం 15,000 రూపాయల లెక్క విడుదల చేయాలని నిధుల్ని కోరుతూ 12,000 రూపాయలు రైతు కూలీ సంఘంగా 12,000 రూపాయలు చేస్తా అన్నారు. కరువు పని ఒక 3 సంవత్సరాల ప్రామాణికం తీసుకొని మిగతా సంవత్సరాల ప్రామాణికం తీసుకోవట్లేదు. కావున గతంలో 10 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి అందరికి కూడా 12,000 రూపాయలు, భూమి లేని వారికి 12,000 రూపాయలు ఇవ్వాలని రైతు సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది.